పవన్ సార్ మా ఊరికి రోడ్డు వేయండి అంటూ నెల్లూరు జిల్లా గజ్జలవారిపల్లె విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి వెళ్ళింది. గతుకుల రోడ్లో ప్రతిరోజు పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన చలించిపోయారు. తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామ సమస్యపై పూర్తి వివరాలు సేకరించారు. ఆ విద్యార్థుల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో నెల్లూరు జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ అధికారులు రంగంలోకి దిగారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే విద్యార్థులతో పాటు పొలాలకు వెళ్లే రైతులు, గ్రామస్తులకు రవాణా కష్టాలు తీరుతాయంటున్న ఉపాధ్యాయురాలు నళినితో మా నెల్లూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతీష్ ఫేస్ టు ఫేస్. ప్రజెంట్ నేను నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని గజ్జలవారిపల్లె గ్రామంలో ఉన్నటువంటి మండల పరిషత్ స్కూల్ వద్ద ఉన్నాను. ఏదైతే ఇటీవల కాలంలో కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారినటువంటి ఆ విద్యార్థుల ఆవేదనకు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏకంగా గ్రామం నుంచి స్కూల్కి సుమారు 1.6 కిలోమీటర్ల మేర 86 లక్షల రూపాయలతో కూడా రోడ్డు నిర్మాణానికి చర్యలకు ఆదేశించారు. ప్రజెంట్ మనతోటి స్కూల్ సంబంధిత టీచర్తో పాటు విద్యార్థులు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మనం మాట్లాడదాం. అసలు సోషల్ మీడియాలో తమ గ్రామం నుంచి స్కూల్కి సమస్య మీద వారికి ఐడియా ఎలా వచ్చింది, అసలు దీనిపై ప్రభుత్వం స్పందించిన తీరు వారికి ఏమనిపిస్తుందో వారి మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. ఎన్నాళ్ళుగా ఇక్కడ మీరు ఉపాధ్యాయులుగా సర్వీస్లో ఉంటున్నారు. అసలు మీరు వచ్చినప్పుడు ఇక్కడ గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, విద్యార్థుల యొక్క పనితీరు ఎలా ఉంది, చదువు కాబట్టి ఏం చెప్తారు? నేను ఇక్కడికి వచ్చి 9 నెలలు అవుతుంది సార్. ఇక్కడ నేను సింగిల్ టీచర్ని. గతంలో కూడా సింగిల్ టీచరే ఉన్నారు సార్. సింగిల్ టీచర్ అవ్వడం వల్ల విద్యార్థులు కొంచెం అంటే పక్క గ్రామం నుంచి కూడా రావాల్సి వచ్చేది. రోడ్డు సౌకర్యం లేక పిల్లలు కూడా సరిగ్గా నేను వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలు రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండింది. ఇంకా తర్వాత నేను డైలీ వెళ్ళి ఆటోలో పిల్లల్ని తీసుకొని రావడము అట్లా చిన్నగా స్కూల్కి అలవాటు చేశాను. అయితే రోడ్డును చూసి ఫస్ట్ చేరినప్పుడు బాగా భయపడ్డాను. రోడ్డు ఇక్కడ ఈ ఊరికి కనెక్షన్ ఒక రోడ్డు, ఒకటి చల్లగిరిగల నుంచి రోడ్డు, తర్వాత గర్మనపెంట వెళ్ళాలంటే చెరువు కట్టెక్కి వెళ్ళాలి సార్. ఇవి రెండు తప్ప ఇంకా ఈ రోడ్డు ఈ ఊరికి కనెక్షన్ లేదు. అయితే రెండు బాగా డ్యామేజ్గానే ఉన్నాయి. వర్షాకాలం మొదలైన తర్వాత ఆ గుంటల్లో అసలు పిల్లలు రాలేకపోయారు, ఆటోలు పోలేకపోతున్నాయి. ఇంకా ఆటోని దిగి నెట్టుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా ఆటో ఇరుక్కుపోయి ఇంకా మేము నడుచుకొని వచ్చేసేవాళ్ళం. తర్వాత ఇంకా ఆటో కూడా రావడం మానేసింది. పిల్లలు ఇంకా అలాగే బురదలోనే నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఇంకా గ్రామస్తులని అడిగితే ఇంకా మాకు ఈ రోడ్డు అనేది ఇంక ఇంతే, ఇలాగ రాదు, మేము 30-40 ఏళ్ల నుంచి ఇలాగే ఉన్నాము అని చెప్పారు. మీకు ఎలా వచ్చింది మేడం? అంటే ఇక్కడ రోడ్ల పరిస్థితి మీద ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళాలి, దాన్ని సోషల్ మీడియాలో వైరల్గా మారితే ప్రభుత్వం స్పందిస్తున్న ఆలోచన కావచ్చు, ఎలా దాన్ని చేయగలిగారు? ఇంకా దీనికి దారేంది? ఇట్లా ఉంటే ఎలా ఇంకా వీళ్ళకి ఏంటి, ఇంకా ఏంది ఆదిమ మానవులాగా అలాగే అడవుల్లో బతికినట్టు అలాగే ఉన్నారు, మీరు ఎందుకు ఇట్లాగ బురదలోనే ఉన్నారు, ఇది ఒక బురద ప్లేసే సార్, బురదలో ఒక ఊరు ఉంది అంతే, ఏంటి ఇలా ఉన్నారు అని బాధపడేదాన్ని. మా వారుండి ఇంకా మా వారితో చెప్పేదాన్ని, ఏంటి ఇలా ఉన్నారు, ఏం చేయాలి ఆ రోడ్డు రావాలంటే అని చెప్పి నేను అడుగుతుండేదాన్ని. మా వారు ఏమన్నారంటే, లేదు సమస్య నీకు కాదు, ఊరి వాళ్ళకి 4 రోజులుండి వెళ్ళిపోతావు, ఊరి వాళ్ళకి తెలియాలి నాకు ఇది లేదు, నేను ఇలా బాధపడుతున్నాను, నాకేం కావాలి, నేనేం చెయ్యాలి అంటే పంచాయతీరాజ్ సార్ కాబట్టి నేనేం చెప్పానంటే, ఇప్పుడు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ తమ దాకా ఏదైనా సమస్య వచ్చింది అంటే వెంటనే దాన్ని క్లియర్ చేయాలని చెప్పి వెంటనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు నాయకులు ప్రయత్నం చేస్తారు, ఊరి పెద్దలు నాయకులు ప్రయత్నం చేస్తుంటారు. ఇది మంది చాలా పెద్ద దేశము. అలాగే ఈ రాష్ట్రంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఒక గ్రామం నుంచి ఒక నాయకుల ద్వారా కొన్ని వందల సమస్యలు వెళ్తుంటాయి రోజుకి. అన్నీ క్లియర్ చేయాలంటే అందరి వల్ల కాదు, అంటే క్లియర్ చేయాలంటే కదా వాళ్ళు అన్నీ చూడడానికి టైం పట్టుద్ది. కాబట్టి వాళ్ళకి మీ వాయిస్ తోడవ్వాలి. తోడైతే అక్కడ మన సమస్య మనకు తొందరగా అవుతుంది. వెంటనే కొట్టే వెంకటేశ్వర్లు గారు వెంటనే స్కూల్ దగ్గరికి వచ్చారు, మొత్తం అంతా చూసుకున్నారు, అందరితోనూ మాట్లాడారు. ఆ తర్వాత సార్ పంపించారు. కొంతకాలానికి శాంక్షన్ అయింది అని అన్నారు. ఇంకా రేపటి నుంచి దాన్ని పూర్తి చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇది నెల్లూరు జిల్లాలోని గజ్జలవారిపల్లె గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులతో పాటు అక్కడ విద్యార్థుల యొక్క సమస్యని సోషల్ మీడియా దృష్టి నుంచి కూడా ఇటు ప్రభుత్వాన్ని దృష్టిని కదిలించారు. అయితే పిల్లల యొక్క ఆవేదన కూడా ప్రభుత్వ రంగం కూడా కదిలిందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి సుమారు 1.6 కిలోమీటర్ల మేర 86 లక్షల రూపాయలతో కూడా రోడ్డు వేసేందుకు కూడా చర్యలకు ఆదేశించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ల సమస్య, గత ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కానీ తమ గ్రామ పరిస్థితి మారేదనేటువంటిది గ్రామస్తుల ఆవేదన. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీచర్తో పాటు వాళ్ళ చైతన్యం కలిగించారు. ఏదైనా మనసు పెట్టి సాధించవచ్చు అని చెప్పేసి గజ్జలవారిపల్లె
గ్రామస్తులతో పాటు విద్యార్థులు కూడా సాధించిన నేపథ్యంలో వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రత్యేకించి పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సీఎం ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా ఆయన చర్యలు చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తమ గ్రామం కూడా అభివృద్ధి నోచుకోవడం కూడా వారు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సునీల్తో కలిసి తేజ, వైకే టీవీ నెట్వర్క్, గజ్జలవారిపల్లె గ్రామం నుంచి.